పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్పై దాడులు 8వ రోజుకు చేరగా అటు టెహ్రాన్ ఇటు లెబనాన్పై భారీ ఎత్తున క్షిపణులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. దక్షిణ బీరుట్లోని నగర శివారు ప్రాంతాల్లోని నివాస సముదాయాలపై పడ్డాయి ఇజ్రాయెల్ మిజైల్స్. ఈ దాడుల్లో 200 మంది చనిపోయినట్లుగా ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. హెజ్బుల్లా రెబెల్స్ లక్ష్యంగా లెబనాన్పై దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. సదరన్ లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో విషపూరిత పొగలు వెలువడుతున్నాయంటూ ఇరాన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని షహ్రాక్ ఎక్బాతన్ అపార్ట్మెంట్ వాసులకు సూచించారు. మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఈ షహ్రాక్ ఎక్బాతన్ అపార్ట్మెంట్ ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఈ కాంప్లెక్స్ లోని పెట్రోలియం, ఆయిల్ నిల్వలు దహనం కావడంతో దట్టంగా పొగలు వస్తున్నాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులకు వార్నింగ్ ఇచ్చారు స్థానిక అధికారులు. 4 రోజులుగా ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. టెహ్రాన్లోని ప్రెసిడెన్షియల్ ఆఫీస్, ఇతర భవనాలపైన క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఉదయం మరోసారి మిజైల్ దూసుకొచ్చి మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ పై పడ్డాయి. ఈ అటాక్తో విమానాశ్రయం పరిసర ప్రాంతాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది ఇరాన్. బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. ఇరాన్కు చెందిన ఖండాంతర క్షిపణులు కూల్చేసినట్లుగా సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది ఇరాన్. బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. ఇరాన్కు చెందిన ఖండాంతర క్షిపణులు కూల్చేసినట్లుగా సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఖతార్లోని ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. హయ్యా A1 టూరిస్ట్ వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింక్లో వివరాలు నింపాలని సూచించింది. ఈ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో తెలుసుకోవడానికి, వారికి సహాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. హయ్యా A1 వీసా ఖతార్లో పర్యటించాలి అనుకునే వారికి ఇచ్చే సింగిల్ ఎంట్రీ ఎలక్ట్రానిక్ వీసా. ఒకసారి ఈ వీసాను పొందిన వారు గడువు ముగిసిన తర్వాత మరో 30 రోజులు పొడిగించుకోవటానికి అవకాశం ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణ కారణంగా ఖతార్ నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో అనేక మంది భారతీయులు ఆ దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాల సహకారంతో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులు నడిపి అక్కడ చిక్కుపోయిన వారిని స్వదేశానికి తీసుకొస్తోంది.